అంతగా కలిసి 3 పార్టీలకు సాధ్యం కాని 40% ఓటు బ్యాంకింగ్ ను ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అనుకోవాలా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల హృదయాలను గెలుచుకొని ప్రజానాయకుడిగా ఉన్నారు కాబట్టి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా, కేవలం రాయలసీమే కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా, గోదావరి జిల్లాలకు వెళ్ళినా, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈరోజు అశేషంగా ప్రజలు తరలి వస్తూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 3 పార్టీలుగా కూటమి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని సిగ్గు తెచ్చుకోవాలనే మాటలు మాట్లాడుతూ విమర్శిస్తున్నారు. ఎవరు సిగ్గు తెచ్చుకోవాలి సార్? ఇచ్చినటువంటి హామీలు అధికారంలోకి రావడానికి ఎడా పెడ నోటికి ఏదొస్తే ఆ హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడాలా? జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి పూచీదారుణ్ణి నేను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హామీలు 2 సంవత్సరాలు అవుతున్నా అమలు చేయనందుకు పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడాలా? జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలా? టీసీలకు నేనే అన్ని చేస్తానని చెప్పి తీరా వాళ్ళని వంచిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడాలా? జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలా? కొంతనుంది అసలు కూటమి నాయకులు మాట్లాడేటువంటి మాటలకి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి వాస్తవికతకి కొంతన ఎక్కడన్నా ఉందా? ఈరోజు అసలు అధికారంలోకి రావడానికే హామీలు ఇచ్చినట్టుగా మాట్లాడేసి ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేసేంత ధైర్యం లేదు, దమ్ము లేదు. మళ్ళా మోడీ మా ఇంటికి వచ్చాడు, మోడీ మాతో మాట్లాడాడంటే మోడీ మీ ఇంటికి వస్తే మీకు లాభం అయ్యా? రాష్ట్ర ప్రజలకు లాభం ఏంటి? రాష్ట్రానికి ఏం ఒరిగింది? 23 నెలల కాలంలో 3,60,000 కోట్ల అప్పు ఒరిగింది. మోడీ మీ ఇంటికి వస్తే ఏమి, ఇంకొక చోటుకు వస్తే ఏమి? డబుల్ ఇంజిన్ సర్కార్ అనేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఒక్క రైతుకు ఒక పంటకి గిట్టుబాటు ధరిస్తున్నారా సార్? గతేడాది మామిడి రైతులు అల్లకల్లోలంగా నష్టాల పాలైతే పెద్ద గొప్పలు చెప్పారు. ఈరోజు సగానికి పడిపోయాయి మామిడి ధర. 50,000 రూపాయలు ఉండాల్సినటువంటి టన్ను ధర ఈరోజు 25,000 రూపాయలు పలుకుతూ మళ్ళా నష్టాలు మాట పడుతున్నారు రైతులు. ఒకసారి చిత్తూరు జిల్లాకు వచ్చి చూడమని చెప్పండి. రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు. ఉల్లి రైతుకి ఇచ్చారా, టమాటా రైతుకి ఇచ్చారా, మిరప రైతుకి ఇచ్చారా, పొగాకు రైతుకి ఇచ్చారా, చెరుకు రైతుకి ఇచ్చారా? ఓకే, ఇదంతా ఓకే సురేష్ గారు. ఓకే 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 ఎస్ సురేష్ గారు, సురేష్ గారు వినిపిస్తుంది. యా ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెడితే